ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా బిడ్డ కూడా నీ అంత గొప్ప మనిషి కావాలని ఆశపడుతున్నావమ్మా. అందుకే మీ పేరే పెట్టాం. తను కూడా బాగా చదువుకొని మీలా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేంత వరకు తన కోసం కష్టపడతానమ్మా. ఒక నిమిషం. వద్దమ్మా, వద్దమ్మా. పాపకి నేను ఇస్తున్న బహుమతి నా సంతృప్తి కోసం ఇస్తున్నాను, కాదనకండి. వస్తావమ్మా. మంచిది, రా. అందరి దృష్టిలో నువ్వు సూపర్ ఉమెన్ అయిపోయావు శివ. నేను సూపర్ ఉమెన్ని కాదు మేడం. కష్టాల్లో ఉన్నా సరే వెన్ను తట్టి నడిపించిన మా గంగాబావే నాకు సూపర్ హీరో. అందరికీ సాయం చేసే గుణం నేను మా గంగాబావ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఓహో, అందుకే చేతిలో చిల్లి గవ్వ కూడా లేనివాడు హోటల్ పెట్టుకుని చిల్లర లెక్క పెట్టేవాడు హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు, అంతేనా? మా ఆయన్ని మరీ అంత తక్కువ చేయకండి మేడం. అప్పుడు డబ్బు లేకపోవచ్చు, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని ధర్మ పోరాటం చేసే సంస్కారం ఉంది. హలో, అయ్యో, నేను చూసుకోలేదు శివ. అంటే టేస్ట్ బాగోకపోతే చిరాకొచ్చి అలా చూసుకోకుండా పడేశాను. మీరు కావాలనే నీళ్లు కొట్టారు మేడం. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారో తెలుసా? ఏంటో చేసేది? ఎక్కువ మాట్లాడితే తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. ఏమనుకుంటున్నావో? నీళ్లు కొట్టిందే కాక దబాయిస్తున్నారేంటి మేడం? ఒంటి మీద ఉన్న కాకి చొక్కాకి నేను ఎంత విలువిస్తున్నాను, మీరు రౌడీలా బిహేవ్ చేస్తున్నారేంటి మేడం? నన్నే ఎదిరించి మాట్లాడితే నాకు నచ్చదని చెప్పాను కదా. నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. అర్థమైంది మేడం. మీరు కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. యూనిఫామ్ వేసుకున్న మనం నలుగురికి రక్షణ కల్పించాలే తప్ప మనలో మనమే గొడవ పడటం సంస్కారం కాదు మేడం. ఇంకోసారి ఇలాంటి పని చేయకండి.